చేస్తే నేను వెంటనే ధర్మారెడ్డి గారికి ఏం చెప్పినంటే, మీరు పరకాల వెళ్ళండి, ముందు వాళ్ళని బెయిల్ ఇస్తా అంటున్నారు, తీసుకొని రండి, ఏం జరిగిందో తర్వాత చూద్దాం అనుకో. దెబ్బలు తగిలిన విషయం మాకు తెలియదు. పరకాలకు వెళ్ళి వాళ్ళని బెయిల్ మీద బయటికి తీసుకొచ్చి వాళ్ళకి తగిలిన దెబ్బలు చూస్తే షాక్ అయిపోయినాం మేము. వాళ్ళు చెప్తున్న విషయాలు వింటే నిజంగా చాలా ఆశ్చర్యం కలుగుతున్నది నాకు. ఒక్కొక్కరిని 4 రౌండ్లు 5 రౌండ్లు 5 రౌండ్లు వరుస పెట్టి కొట్టారు. ఇంకా విచిత్ర విషయం ఏంటంటే, ఎన్నడో మనమైతే, నాకైతే గుర్తులేదు ఈ మధ్య అట్లా జరుగుతుందో లేదు, రోకల్ బండలు కూడా ఎక్కించారు. 3rd డిగ్రీ లేదు, 3rd డిగ్రీ ఏనాడో మర్చిపోయినాము. పోలీస్ ఫ్రెండ్లీ అని చెప్పుకునే తెలంగాణ పోలీసులు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇందిరమ్మ రాజ్యంలో రోకల్ బండలు ఎక్కించే గడుకొచ్చాయి. ఈ మధ్యకాలంలో నేను ఎప్పుడు వినలేదు రోకల్ బండలు ఎక్కిస్తున్నారని. తీవ్రమైన నేరాలు చేసిన వాళ్ళు, హత్యలు చేసిన వాళ్ళను కూడా రోకల్ బండలు ఎక్కించిన సంఘటనలు లేవు, కోర్టు ఒప్పుకోవడం లేదు దానికి. కానీ వరంగల్ పోలీసులు రాజకీయ ప్రేరిత కేసులో, వరంగల్ పోలీసులు రాజకీయ ప్రేరేపిత కేసులో ఇందిరమ్మ రాజ్యంలో ఎన్నికైన ప్రజాప్రతినిధులపైన, పార్టీ ప్రతినిధులపైన 3rd డిగ్రీ ప్రయోగించడమే కాక రోకల్ బండలు ఎక్కించి ఇష్టం ఉన్నట్టుగా కొట్టింది. వెంటనే వీళ్ళందరినీ మేము తీసుకొని సిపి దగ్గరికి వెళ్ళాం. సిపి గారికి ఇదంతా చూపించాం. వీళ్ళందరూ కూడా వాళ్ళ దెబ్బలని కూడా చూపించారు. మీరు నాకు ఇచ్చిన మాట, పోలీసులకు దెబ్బలు కొట్టే అధికారం లేదని చెప్పారు బిడ్డ. కానీ మీ పోలీసు వాళ్ళు ఈ రకంగా విపరీతంగా మా పార్టీ కార్యకర్తలను కొట్టారు. నిజంగానే ఎక్కడో కొట్లాట అయింది, దెబ్బలు తగిలినాయి, చేతులు ఇరిగినాయి, కాళ్ళు ఇరిగినాయి, తలకు దెబ్బలు తగిలినాయి. కొంతమంది ఆసుపత్రికి వెళ్ళిళ్ళు, అక్కడ మెడికల్ ట్రీట్మెంట్ తీసుకున్నారు, డాక్టర్ సర్టిఫికెట్స్ ఉన్నాయి. ఏ రకమైన సాక్ష్యం, ఏ రకమైన సంఘటన లేకుండా ఈ చిన్న విషయంలో మీరు ఇంత తీవ్రంగా ఎందుకు స్పందించారో మాకు అర్థం కావడం లేదు. ఇది చాలా దుర్మార్గం, మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ఆత్మకూరు ఎస్ఐని మీరు సస్పెండ్ చేయాలి, ఏసీపీ పైన కూడా విచారణ చేసి చర్య తీసుకోవాలి. ఇంత తీవ్రమైన సంఘటన నాకు తెలిసి నా 30 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఈ రోకల్ బండలు ఎక్కించడం అనేది మొదటిసారి వింటున్నా నేను.